రాజు యొక్క మంత్రాంగము దుర్బుద్ధితో కూడినదైతే రాజుకు మాత్రమే కాక ప్రజలందరికీ కూడా హాని జరుగును అంటున్నాడు శాస్త్రకారుడు. ఏకం విషరసో హంతి శస్త్రైనైకస్య వధ్యతే సరాష్ట్రం సప్రజం హంతి రాజానాం మంత్ర విప్లవః. భావం: విషమును ఎవడు సేవించునో అతడిని మాత్రమే ఆ విషము చంపుతుంది. ఆయుధము చేత కూడా ఒక్కడినే చంపుటకు శక్యమగును. కానీ రాజు యొక్క మంత్రాంగము దుర్బుద్ధితో కూడినదైతే రాజు మాత్రమే కాక ప్రజలందరూ కూడా నశింతురు. కావున రాజ్యము బాగుండాలి అంటే రాజు తన మంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఉండాలి అంటున్నాడు శాస్త్రకారుడు.